Namaste. I am Dr. Murali Manohar, Chirumamilla. This video is all about the most requested and needed subject. So without delay, let's get started. ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. ఆరోగ్యం అవగాహన అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా మనం ఒక ప్రధానమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అందరికీ అవసరమైన విషయం ఇది, అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది, అందరికీ అవసరమైన విషయం ఇది. ఇదే గోల్డెన్ మిల్క్, బంగారు పాలు, అంటే పసుపు కలిపినటువంటి పాలు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని, అలాగే మీకు ఆసక్తికరమైనటువంటి షాకింగ్ నిజాలని, వీటన్నిటిని మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, మన దేశంలో ఈ బంగారు పాలు అంటే గోల్డెన్ మిల్క్ అంటే ఈ పసుపు కలిపినటువంటి పాలు తాగే వాళ్ళ సంఖ్య ఇంతకు ముందు కాలంతో పోలిస్తే బాగా పెరిగింది. కోవిడ్ పుణ్యమా అని. అంటే వ్యాధుల మీద పోరాడగలిగేటువంటి సామర్థ్యాన్ని పెంచడానికి ఈ పసుపు పాలు ఉపయోగపడతాయని సాక్షాత్తు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే సలహా ఇచ్చింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది కేవలం రోగనిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని మాత్రమే పెంచదు. చాలామంది కేవలం ఇది ఒక ఇమ్యూన్ బూస్టర్ ఏమో అని అనుకుంటూ ఉంటారు. అయితే గోల్డెన్ మిల్క్ వల్ల ఇంకా అనేక లాభాలు ఉన్నాయి. అంటే ఇది నొప్పి నుంచి సురక్షితంగా ఉపశమనాన్ని ఇస్తుంది. మామూలుగా పెయిన్ కిల్లర్స్ అన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ఇది అలా కాదు. ఒక సురక్షితమైన పెయిన్ కిల్లర్లా పనిచేస్తుంది. అలాగే చాలామంది నిద్ర మాత్రలు మింగుతుంటారు నిద్ర కోసం. అలా కాకుండా ఈ గోల్డెన్ మిల్క్ నిద్రా సమస్యలను తగ్గిస్తుంది. అన్నిటికంటే ఇంకా ఆసక్తికరమైన ఫ్యాసినేటింగ్ పాయింట్ ఏంటంటే, శరీరం పైన వృద్ధాప్య ప్రభావం అంటే ప్రోజీరా అంటారు, దీన్ని తగ్గిస్తుందని కూడా ఆయుర్వేదం చెప్తుంది. మరి ఈ సందర్భంగా ఈ పసుపు పాలు మీకు ఎలా ఉపయోగం, ఎలా తయారు చేసుకోవాలి, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. అంటే ఈ బంగారు పాలు, పసుపు పాలు, దీన్ని తయారు చేసుకునేటువంటి పద్ధతి చాలా తేలిక. ముందేం చేస్తారంటే, ఒక కప్పు పాలు తీసుకోండి. ఇప్పుడు దీనికి 1 టేబుల్ స్పూన్ పసుపుని, అంటే పసుపు దుంపల్ని పొడిగొట్టి ఆ పొడిని కలపాలి. 1 టేబుల్ స్పూన్ అంటే పెద్ద చెంచా. అలాగే ఒక చిన్న అల్లం ముక్కని దంచి వేయండి. ఇంకా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని వేయండి. అలాగే ఒక చిటికెడు మిరియాల పొడిని వేయండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి వేడి చేయండి. ఒక 10 నిమిషాలు పాటు దీన్ని చిన్న మంట మీద అంటే సిమ్ మీద పెట్టి ఉడకనివ్వండి. మరి తీపి కావాలి కదా, దీనికోసం చక్కెర కంటే తేనె మంచి ఆప్షన్. కాబట్టి స్టవ్ మీద నుంచి దించిన తర్వాత, తేనెను ఎప్పుడు బాయిల్ చేయకూడదు, స్టవ్ మీద నుంచి దించిన తర్వాత అప్పుడు 1 టేబుల్ స్పూన్ తేనెని దీనికి కలపండి. ఇప్పుడు దీన్ని కప్పు అంటే ఏదో చిన్న కప్పు కాదు, ఒక మగ్గ అంటారే ఆ పెద్ద కప్పు, దీన్ని సిప్ చేస్తూ తాగేయండి. ఇక దీనికి అనేక ప్రయోజనాలు అనుకున్నాం కదా, వరుసగా ఈ ప్రయోజనాలు తెలుసుకుందాం. 1, వాపు అలాగే కీళ్ళనొప్పి, వీటిని తగ్గిస్తుంది. ఒక పరిశోధన ప్రకారంగా పసుపు పాలల్లో యాంటాక్సిడెంట్ ఉంటాయి, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ తత్వాలు కూడా ఉంటాయి. శరీరంలో ఆ వాపు ప్రక్రియ, శోధ అంటారు, ఇన్ఫ్లమేషన్, దీన్ని తగ్గిస్తుంది. కాబట్టి దీన్ని కీళ్ళనొప్పిలో వాడుకోవచ్చు, అలాగే రియాక్టివ్ ఆర్థరైటిస్లో వాడచ్చు. వీటన్నిటిలో ఉపశమనాన్ని ఇస్తుంది. రోజు 1 గ్లాసు ఈ బంగారు పాలు తీసుకుంటూ ఉంటే ఆస్టియో ఆర్థరైటిస్ దాడి చేయకుండా ఇది సహాయపడుతుంది. అలాగే ఇంకొక మంచి ఉపయోగం దీనికి ఉంది. ఇదే గుండె జబ్బులు, అలాగే బ్రెయిన్ స్ట్రోక్, వీటికి నివారణగా పనిచేస్తుంది. అంటే హార్ట్ డిసీజెస్ కానీ, ఆ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, ఇలాంటి ప్రమాదాలను తగ్గించాలంటే రోజు 1 గ్లాసు ఇలాగా ఈ గోల్డెన్ మిల్క్ అంటే పసుపు పాలు తాగుతూ ఉండాలి. దీంతో గుండె వ్యాధుల ప్రమాదం 14% తగ్గుతుందని పరిశోధనలో తేలింది. రోజు ఇలాగ 1 గ్లాస్ గోల్డెన్ మిల్క్ తాగే వాళ్ళలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా బాగా తక్కువ ఉంటాయి. కాబట్టి గుండె జబ్బుల ప్రమాదం తక్కువ ఉంటుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఇదే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్, రక్తంలో చక్కెర స్థాయిని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే ఏముంది, అది ప్రీ డయాబెటీస్ అన్న అవుతుంది, లేదా డయాబెటీస్ అన్న అవుతుంది. ఇలాంటి వాళ్ళు ఈ బంగారు పాలు తీసుకోవచ్చు. దీనికి చెప్పుకున్నాం కదా, అంటే బంగారు పాలు అంటే ఏదో పాలకి పసుపు కలపటం కాదు, పసుపు, అల్లం, దాల్చిన చెక్క పొడి, ఇలాగ వీటికి అవసరమైతే మిరియాల పొడి, వీటిని కలిపి పాలు తాగటం వల్ల డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పరిశోధనలు కూడా ఇదే తేల్చాయి. అంటే ఇలాగ తీసుకోవటం వల్ల, ఇలాంటి పాలు తాగటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవని కూడా నిరూపించాయి.
ఇంకొక ఫ్యాసినేటింగ్ పాయింట్ ఇది క్యాన్సర్స్లో కూడా పనిచేస్తుంది ప్రివెంటివ్గా. పసుపు పాలు తాగటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే దీంట్లో కుర్కుమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది క్యాన్సర్ కలిగించే కణాలను తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే స్ప్రెడ్ను కూడా ప్రివెంట్ చేస్తుంది. అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రదేశానికి క్యాన్సర్ కారక కణజాలం విస్తరించే నైజాన్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఇలాగా ఈ గోల్డెన్ మిల్క్ అంటే ఈ బంగారు పాలకు సంబంధించి ఆసక్తికరమైన ఈ ఫ్యాసినేటింగ్ పాయింట్స్ తెలుసుకొని మీరు వాడుకుంటే దాన్ని ఏదో లే అని క్యాజువల్గా వాడుకోకుండా దాన్ని ఒక ఔషధం కింద వాడుకోగలుగుతారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం. In the next program, we will meet with another video. For more interesting videos, please subscribe this channel. Shatam Jeeva, Sarado Vardhamanaha, Shatam Hemantan, Shatam Vasantan. Stay healthy, stay happy, stay safe, be positive, keep smiling. Love you all. Subham.